హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఫీలింగ్సే కాదండి వాళ్ళ సిచ్యువేషన్ కూడా రావచ్చనమాట. అందులో ఏమొస్తదనేది నేను కార్డ్స్ తీసి చెప్తాననమాట. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్ కనుక మీకు కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ చెక్ చేసుకోవచ్చండి. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అనమాట. మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది తెలుసుకోవచ్చు. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందనేది మీరు తెలుసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా రారా, వాళ్ళు మీతో కలిసి జర్నీ చేస్తారా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ని ఇస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇది ఓన్లీ రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, స్టడీస్ గురించి, మ్యారేజ్ గురించి, దేని గురించి అయినా అనమాట. క్వశ్చన్ ఏదైనా పర్లేదు అనమాట అనండి. దేని గురించి అయినా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఏమొస్తుంది మీ పర్సన్ ఫీలింగ్స్ అనేది నేను చూస్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఏస్ ఆఫ్ సోర్స్ అనేది చూపిస్తుంది. ఆలోచిస్తున్నారనమాట. థాట్స్ నాకు కనిపిస్తున్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఏదో ఒక నిర్ణయానికి రావాలన్న ఆలోచనతో ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన అయితే ఉందనేది చూపిస్తుంది. క్యూన్ ఆఫ్ కప్స్, చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది నాకైతే చూపిస్తుందండి. వీళ్ళకి ఎమోషనల్ బాధపడుతున్నారు, మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. లేదంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్స్లో స్టక్ అయిపోయి ఉంటే వాటి గురించి కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉండొచ్చు అనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకైతే కనిపిస్తుంది. ఎమోషనల్గా చాలా అయితే బాధపడుతున్నారనేది ఇక్కడైతే ఎనర్జీ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది. స్టక్ ఎనర్జీ అండి. కానీ ఏం చేయలేకపోతున్నారు ఈ పర్సన్ ముందుకు రావడానికి, ఒక స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు, కానీ ఆలోచనలు అయితే రావాలన్న ఉద్దేశం ఉంది, కానీ వీళ్ళు ధైర్యం చేసి ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది. అందువల్లే వీళ్ళు ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు, భయాలు ఉన్నాయి వీళ్ళకి అనేది చూపిస్తుంది అనమాట. ఆ భయం వల్ల వీళ్ళు ముందుకు రాలేకపోతున్నారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.